నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి, మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళు. ఎందుకంటే ఐగుప్తు దేశములో ఉన్న నా ప్రజల యొక్క బాధను, వారి ప్రయాసను, వారు పడుతున్నటువంటి హింసను నేను చూచితిని. కాబట్టి నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళు. ఇశ్రాయేలీయుల యొక్క బాధను ఎవరు అర్థం చేసుకున్నారండి? ఎవరు చూచారు? వారి పరిస్థితిని ఎవరు చూచారు? వారి పరిస్థితిని ఎవరు అర్థం చేసుకున్నారంటే దేవుడు అర్థం చేసుకున్నాడు. వారు పడే బాధ, ఎటువంటి బాధల్లో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎటువంటి శ్రమల్లో ఉన్నారో, ఎటువంటి ఆటంకాల మధ్య ఉన్నారో, ఎటువంటి అవమానాల మధ్య ఉన్నారో, ఎటువంటి కఠినమైన బాధలు భరిస్తూ బ్రతుకుతున్నారో, వారి బాధను దేవుడు చూచాడు. వారి బాధ నేను చూచితిని, వారి హింసను నేను చూచితిని, వారు పడే ప్రయాసను నేను చూచానయ్యా, నువ్వు వెళ్ళు అంటే ఇశ్రాయేలీయులు శ్రమలలో దేవునిని జ్ఞాపకం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. బాగున్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం కాదు, సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం కాదు, అన్ని బాగా ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఏ కష్టము, ఏ బాధ, ఏ శ్రమ, ఏ ఇందులో ఏ అవమానం లేనప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఏమి ఉన్నా ఏమి లేకున్నా అన్ని వేళల్లో, అన్ని స్థలాల్లో, అన్ని ప్రదేశాల్లో, అన్ని విధాలుగా ప్రతి స్థలములో దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఏం చేస్తాం? బాగున్నప్పుడు ప్రార్థన చేస్తాం, బాగున్నప్పుడు మందిరానికి వస్తాం, బాగున్నప్పుడు వాక్యాన్ని వింటాం, బాగున్నప్పుడు మా ప్రార్థనలో పాల్గొంటాం. మన జీవితంలో ఏదైనా అనుకోకుండా శ్రమ సంభవించినప్పుడు, మన జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రార్థన చేసుకోవడానికి మనసు ఉంటుందా? అమ్మా, ఉంటుందా? మందిరాన్ని, దేవుని వాక్యాన్ని వినడానికి మనసు ఉంటుందా? వాక్యం చదవడానికి మనకు మనసు ఉంటుందా? ఉండదు. అది ఎక్కడి వరకు దిగజారిపోతామంటే, అసలు దేవుడే ఉంటే నాకెందుకయ్యా ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, పక్కింటోళ్ళు బాగుండాలి, నేను బాగుండట్లా, పక్కింటోళ్ళకి ఏ కష్టాలు లేవు, పక్కింటోళ్ళకి ఏ ఇబ్బందులు లేవు, పక్కింటి వాళ్ళకి ఏ శ్రమలు లేవు, మందిరానికి వెళుతున్న నాకే ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ అవమానాలు, ఈ బలహీనతలు. అవునా? నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి శ్రమలు వస్తాయి. వారికి ఎందుకు రావు, నీకెందుకు వస్తాయంటే నువ్వు దేవుని రక్తములో కడగబడిన దానివి, దేవుని రక్తంలో కడగబడిన వాడివి. కానీ శ్రమల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఉండయి, నీవు శ్రమల్లో ఉన్న దేవుడు విడిచిపెట్టడు, బాధల్లో ఉన్న దేవుడు విడిచిపెట్టడు, బలహీనంగా ఉన్న దేవుడు విడిచిపెట్టడు, నిరుత్సాహ స్థితిలో ఉన్న దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునిని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా మన భారము, మన చింత యావత్తు దేవుని మీద వేసేవారిగా ఉండాలి, దేవునికి మొరిపెట్టేవారిగా ఉండాలి. నీ బాధ ఎవరితో చెప్పుకున్నా చెప్పుకోకపోయినా దేవునితో మాత్రం చెప్పుకునే వారిగా
ఉండాలి. ఎందుకని? నీ బాధను అర్థం చేసుకునేవాడు. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నావో అది హృదయ రహస్యం ఎదిగిన దేవునికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మొబైల్ రిపేర్ వచ్చిందనుకో, మొబైల్ పని చేయకుండా అయిపోయింది. ఎక్కడ తీసుకెళ్ళాలి? అమ్మ ఎక్కడ తీసుకెళ్ళాలి? గట్టిగా చెప్పండి. మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారా? దీన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికి మాత్రమే తీసుకెళ్ళాలి. అలాగే ఇప్పుడు మనల్ని సృష్టించింది ఎవరు? చెప్పండి అమ్మా. మనల్ని సృష్టించింది ఎవరు? మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? మనల్ని పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు కాచి కాపాడి ఏ ఇబ్బందులు రాకుండా, ఏ ఆటంకాలు రాకుండా, ఏ బలహీనతలు రాకుండా మనల్ని కాచి కాపాడింది ఎవరు? ఎవరమ్మా? పక్కింటోళ్ళ దేవుడు. అంటే మరి నీ జీవితంలో ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు, పని చేయకుండా ఉన్నప్పుడు, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేకున్న పరిస్థితులను బట్టి ఎంత ఆలోచించినా పరిష్కారము దొరకకుండా ఉన్నప్పుడు నీవు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? అమ్మ, ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఐగుప్తులు పెట్టే బాధలు భరించలేక వారు చేయించుకునే కఠినమైన శ్రమలను బట్టి, భయంకరమైన ఇబ్బందులను బట్టి దేవుడు మాత్రమే మాకు సహాయం చేస్తాడని తలుచుకొని, అయ్యా మాకు సహాయం చేయి, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని హింసించే వారి ఈ ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని ఇశ్రాయేలీలందరూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మొరపెడితే వారి బాధను దేవుడు చూచి, వారి పరిస్థితిని దేవుడు చూచి, ఏమండి వారు పడే బాధలను దేవుడు చూచి మోషేని ఎన్నుకొని, అహరోనుని ఎన్నుకొని, మిరియాముని ఎన్నుకొని అనేకమైన కార్యాలు చేసి, అనేకమైన అద్భుతాలు చేసి దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒట్టిగానే రాలా, ఫరో ఒట్టి చేతులతో పంపిలా. దేవుడు అనేకమైన అద్భుతాలు దేవుడు చేశాడు. ఫరో కళ్ళు ఎదుట, ఐగుప్తుల కన్నుల ఎదుట అనేకమైన అద్భుతాలు, అనేకమైన మహత్కార్యాలు, అనేకమైన సూచక క్రియలు ప్రభు చేసి దేవుడు బయట తీసుకొచ్చాడు. నీవు బాధల్లో ఉండొచ్చు, శ్రమల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, గర్భఫలం లేకుండా ఉండొచ్చు, వివాహం కాలేక ఉండొచ్చు, ఉద్యోగాలు కాలేక ఉండొచ్చు, అప్పులు కట్టలేక ఉండవచ్చు. పరిస్థితి ఏదైనా సరే ఇశ్రాయేలీయులాగా నీవు కూడా దేవునిని జ్ఞాపకం చేసుకొని, అయ్యా నీవు మాత్రమే మాకు సహాయం చేస్తావని నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నావో ఆ విషయంలో దేవుడు బలమైన కార్యాలు చేసి, అనేకమైన అద్భుతాలు చేసి ఇదే సంఘములో దేవుడు నిన్ను సాక్షిగా ప్రభు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? దేవుడిని జీవితంలో అద్భుతాలు చేయాలంటే నువ్వు మోకరించాలి, ప్రార్థించాలి. నీ భారము, నీ చింత యావత్తు, నీకు కలిగిన బాధంతా దేవుడి మీద వేయి. దేవుని మీద వేస్తే దేవుడు సహాయం చేస్తాడు. నీ చింత యావత్తు దేవుడి మీద వేస్తే, నీ బాధ అంతా దేవునితో చెప్పుకుంటే దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ కన్నీటిని చూస్తాడు, నీ బాధను అర్థం చేసుకుంటాడు. అప్పుడు నీకు ఏం కావాలో, ఏ విషయంలో దేవుడిని అడుగుతున్నావో ఆ విషయంలో ప్రభు గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మౌనంగా ఉండద్దు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థించకుండా ఉండద్దు, మందిరానికి దూరం కావద్దు, సహవాసానికి దూరం కావద్దు, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టద్దు. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి మొరపెట్టు. అడుగుడి
మీరు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనుషులు సహాయం కోరారనుకోండి, ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, లేదంటే 3 సార్లు. మళ్ళీ సహాయం అడిగితే చేస్తారా? మరి దేవుడు సహాయం చేస్తారా? లేదమ్మా. 2 సార్లు నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, మీరు అడగండి నేను ఇస్తాను, అడుగు ప్రతివాడు పొందుకున్నానని దేవుడు. నీవు ఎన్నిసార్లు అడుగుతావో, ఎన్నిసార్లు మోకరిస్తావో, ఎన్నిసార్లు విశ్వసిస్తావో, ఎన్నిసార్లు కన్నీటితో నీ ప్రార్థన చేస్తావో, అన్నిసార్లు కూడా దేవుడు నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా దేవుడు సహాయం చేశాడు, మన దేవుడికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మోకరించాలంతే, కన్నీటితో ప్రార్థించాలంతే, విశ్వసించాలంతే. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక వ్యక్తి బెతెస్దా కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పక్షవాయువు బాధపడుతున్నాడు? ఎన్ని సంవత్సరాలమ్మా? 37 సంవత్సరాలు. ఆ కాలంలో కలవటు ఉండేది. ఆ బెతెస్దా కోనేరు దగ్గర అనేక మంది రోగులు ఉన్నారు. కానీ దేవదూత వచ్చి ఆ నీళ్ళు కదిలించినప్పుడు ఎవరైతే మొదట దిగుతారో వాళ్ళు బాగుపడే వాళ్ళు, స్వస్థత పొందుకునే వాళ్ళు, ఆరోగ్యం పొందుకునేవారు, బాగానే ఉన్నారు. కానీ ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ? 38 సంవత్సరాల నుంచి. ఈ మనిషికి బాధ ఎటువంటిది ఉందంటే, ఆ వ్యక్తికి సహాయం చేసే వాళ్ళు కానీ, తోడుండే వాళ్ళు కానీ, ఆ కోనేటిలోకి దించే వాళ్ళు కానీ, ఆ వ్యక్తికి సపోర్ట్ ఉండే వాళ్ళు కానీ ఎవరు? ఒకటి తన దగ్గరకు వచ్చి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ తన కళ్ళ ముందుట అనేక మంది బాగుపడిపోతూ ఉంటే, తన కళ్ళ ముందు అనేక మంది స్వస్థత పొందుకుంటూ ఉంటే, తన కళ్ళ ముందు అనేక మంది ఆరోగ్యాన్ని పొందుకొని పోతూ ఉంటే, నేను బాగుపడింటే బాగుండు, నాకు స్వస్థత కలిగి ఉంటే బాగుండు, నాకు ఆరోగ్యం వచ్చింటే బాగుండు, ఈ రోగం పోయింటే బాగుండని తనలో తాను కుమిలిపోయేవాడు ఎన్నో సంవత్సరాలు. అదే బెతెస్దా కోనేరు దగ్గరికి వచ్చాడు. నీకు సమయం లేదు రెఫరెన్స్ చూపించట్లా. అదే బెతెస్దా కోనేరు దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారంటే, ఆ బెతెస్దా కోనేరు చుట్టూ అనేకమైన రోగులు ఉన్నారు. అనేకమైన రోగులకి, అనేక మందికి సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ 38 సంవత్సరాల నుంచి పక్షవాయువు చేత బాధపడుతున్న వ్యక్తిని దేవుడు చూశాడు. ఎవరు చూశారండి వాళ్ళ బాధ? వాళ్ళు తోడుండే వాళ్ళు చూసారా? తల్లిదండ్రులు చూసారా? స్నేహితులు చూసారా? బంధువులు చూసారా? వాళ్ళ రక్త సంబంధికులు చూసారా? ఇరుగు పొరుగు వాళ్ళు చూసారా? వాళ్ళ గ్రామస్తులు చూసారా? ఎవరు చూడలా, కానీ దేవుడు చూశాడు. వారి స్థితిని దేవుడు చూచాడు. వాడు ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడో, ఎన్ని బాధల నుంచి, ఎన్ని ఏళ్ళ నుంచి ఆ స్థితిలో ఉన్నాడో, ఆ బాధల్లో ఉన్నాడు, ఆ శ్రమల్లో ఉన్నాడు, ఆ బలహీనతల మధ్యన ఉన్నాడు. ఆ స్థితిని దేవుడు చూచాడు. ఆ స్థితిని దేవుడు చూచి అప్పుడు ఆ వ్యక్తిని బాగు చేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తిని దేవుడు బాగు చేసి, ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచి, ఆ పక్షవాయువు చేత బాధపడుతున్న ఆ వ్యక్తిని దేవుడు బాగు చేసి పంపించేశాడు. ఇశ్రాయేలీయుల యొక్క బాధను అర్థం చేసుకుని వారికి సహాయం చేసిన దేవుడు 38 సంవత్సరాల నుంచి పక్షవాయువు చేత బాధపడుతున్న వ్యక్తిని బాగు చేసిన దేవుడు, ఆ వ్యక్తికి సహాయం చేసిన దేవుడు, నీవు దేవునికి మొరపెడితే, నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి సహాయం చేయరా? అమ్మా చేస్తాడా? మరి చేస్తే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేవుడి నీకు సహాయం చేయాలంటే, దేవుడి నీ జీవితంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, నీవు చేస్తున్న పనుల విషయంలో కానీ దేవుడు నీకు సహాయం చేయాలంటే నీ మోకరించాలి. నీ మోకాలికి పని చెప్పాలి. అన్నాకి పిల్లలు లేదు, పెళ్ళయింది,
పిల్లలు లేకపోతే స్త్రీలు ఎన్ని అవమానాలు ఎదుర్కొంటారో పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది బాధ. అవునా అమ్మా? పిల్లలు లేని వాళ్ళకి. ఈ హన్నాకు కూడా పిల్లలు లేరు, పెళ్ళి. కానీ ఈమె దురదృష్టం ఏంటంటే హన్నా భర్తకు ఎంతమంది భార్యలు? ఎంతమంది? ఒకరు పెనిన్న, ఇంకొక అన్న. పెనిన్నకు పిల్లలు అయ్యారు, అన్నాకు పిల్లలు కాల. సరే కాలేకపోతే కాలేని, ఏం కాదులమ్మా, ఈరోజు కాకపోయినా రేపైనా దేవుడు ఇస్తాడమ్మా, ధైర్యంగా ఉండు, దేవుని మీద ఆధారపడతలే, కుమిలిపోవద్దు, అడ్డుదారు నొక్కద్దు, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అని పెనిన్న ధైర్యపరచలా, పెనిన్న ఓదార్చలా, పెనిన్న ధైర్యపరచలేదు, పెనిన్న తోడుండలేదు, పెనిన్న ఏమంటే సహాయముఖరాలుగా ఉండలేదు. ఎప్పుడు విసిగించి నేను కొడుకురాలి, నీ పిల్లలు లేని దానివి, పాపిస్తు దాని అన్నట్టు చూసిందాన్ని. అంటే ప్రతిరోజు విసిగించేది. మీరు చదువుకోండి, 1 సమయంలో 1:11 రాయబడి ఉంటుంది. చదువుతారా? 1 సమయంలో 1:11 చదవండి, మనం ముగించుకుందాం, సమయం అయిపోయింది. చాలు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తుంది? అమ్మా, అయ్యా, ఏం ప్రార్థన చేస్తుంది? అయ్యా ప్రభువా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమలను చూచి, నాకు కలిగి ఉన్న శ్రమలను చూచి, బాధను చూచి, అవమానములను చూచి నాకు గర్భఫలం ఇస్తే ప్రభువా, నేను నీ సేవకి ఇస్తానయ్యా. ఇచ్చింది నీవు, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవుడు ఇస్తేనే కలుగుతుంది తప్ప ఇంకోటి 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 కాదు. ఇప్పుడు ప్రార్థన చేస్తుందా? అన్నయ్య, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో, నాకు కలిగినటువంటి అవమానాన్ని జ్ఞాపకం చేసుకో, నేను ఉంటున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకో, నా శ్రమని జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నా శ్రమను చూచి జ్ఞాపకం చేసుకొని నన్ను దర్శించి నాకు గర్భఫలాన్ని ఇస్తే నేను నీ సేవకు ఇస్తానని అని ప్రార్థన చేస్తాను. మరి అన్నా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడా లేదమ్మా? దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. వినాలి. ఆ పాస్టర్ గారు ఇచ్చిందే 20 నిమిషాలు. మరొకసారి గట్టి స్తోత్రం చెప్పండి. వాక్యం బాగినే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు నిద్ర వస్తుంది అన్న దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరులారా, హన్నా ప్రార్థన చేసింది. హన్నా చేసిన ప్రార్థన దేవుడు విని దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే, ఏ పెనిన్నైతే హన్నాని విసిగించిందో ఆ పెనిన్న పిల్లల కంటే హన్నా పుట్టినటువంటి కుమారుడే గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. ఎంత గొప్పవాడయ్యాడంటే, ప్రపంచ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఎవరండి? యాజకుడు ఆయనే, న్యాయాధిపతి ఆయనే, ప్రవక్త ఆయనే, దీర్ఘదర్శి ఆయనే, యాజకుడు ఆయనే. అంటే ఇన్ని ఉద్యోగాలు దేవుని యొక్క పరిచయం దేవుడు చేశాడు. ప్రవక్త ఆయనే, యాజకుడు ఆయనే, న్యాయాధిపతి ఆయనే, దీర్ఘదర్శి. ప్రపంచంలో ఇన్ని ఉద్యోగాలు చేసిన సేవకులు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ సమయాలు మాత్రమే. అంటే ఎందుకు నేను విషయం చెప్తున్నానంటే, హన్నా మనుషుల మీద
మనుషులు సహాయం చేస్తారని ఆదరపడాలి. తను కలిగిన శ్రమందు దేవుని సన్నిధిలో చెప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. అన్న ప్రార్థన దేవుడు విన్నాడు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు మొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులకు దేవుడు సహాయం చేశాడు. ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడు. ఏమండి, అలాగే 38 సంవత్సరాల నుంచి పక్షవాయువు చేత బాధపడుతున్న వ్యక్తిని దేవుడు చూచాడు. ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. అన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నా ప్రార్థన విని దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. మరి వీళ్ళందరికీ సహాయం చేసిన దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు. వీళ్ళందరిని ఆదుకున్న దేవుడు, వీళ్ళందరికీ తోడు నేను దేవుడు, వీళ్ళందరూ ధైర్యపరిచిన దేవుడు, వీళ్ళందరి జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు